ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటూ, ఇక ముందుగా బాబాగారి పాదపద్మాలకు ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబాగారు ఏమంటున్నారు? సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, సమయం లేదు తల్లి. బిడ్డా, నీ దగ్గర ఉన్న ఈ వస్తువు చాలా ప్రమాదకరమైంది. నీ కష్టాలు, కన్నీళ్ళన్నింటికీ కూడా కారణం ఇదే. నాపై నమ్మకం ఉంటే, నాపై నమ్మకంతో దీన్ని ఇప్పుడే దూరంగా విసిరిపడై. నీ కంటికి ఇంటికి కనపడనంత దూరంగా నువ్వు విసిరి పడేస్తేనే నీ జీవితం అన్నది సంతోషంగా ఉంటుంది. లేకపోతే తిప్పలు తప్పవు తల్లి. లేకపోతే పశ్చాత్తాపడతావు, కన్నీళ్లు పెట్టుకుంటావు. ఎంత తప్పు చేశాను నేను, ఈ వస్తువుని నా దగ్గర పెట్టుకుని నేను ఎంత నష్టపోయాను, ఎంత తప్పు చేశాను. నా బాబా నన్ను హెచ్చరించారు, ఈ వస్తువును దూరంగా విసిరి పడేయమ్మా అంటూ. అయినా కూడా నేను నిర్లక్ష్యం చేశాను. ఆ రోజు నా బాబా మాట నేను విని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి నాకు వచ్చేది కాదు కదా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటావు. అలాంటి పరిస్థితి నువ్వు తెచ్చుకోకు బిడ్డా. అలాంటి పరిస్థితి నీకు రాకూడదనే నిన్ను మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నా. జాగ్రత్త. ఒక్క 2 నిమిషాలు నీ సాయి ఏ వస్తువు గురించి చెప్తున్నాడు, ఏ వస్తువును దూరంగా పడేయమంటున్నాడు, ఆ వస్తువు నీకు అంతగా ఏం హాని కలిగిస్తుంది, అంతగా ఏం నష్టపరుస్తుందో తెలియాలంటే ఒక్క 2 నిమిషాలు విను తల్లి. నీ సాయి మాట విన్నావు అంటే ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది నీ పరిస్థితి ఏంటో. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నీకు అర్థమవుతుంది తల్లి. నీకు నేను మాటిస్తున్నాను, ఈ వీడియో చూడటం పూర్తయ్యే లోపు ఖచ్చితంగా నీ జీవితం అన్నది మారుతుంది. నీ ఆలోచనలు అన్నవి మారుతాయి. నీ తలరాత అన్నది నీ చేతులతో నువ్వే మార్చి రాసుకుంటావు. ఆ నమ్మకం నాకుంది. నువ్వలా మారుతావని నీకు నేను మాట ఇస్తున్నాను, మారుస్తాను అని నీకు మాట ఇస్తున్నాను బిడ్డ అంటూ బాబాగారైతే ఈరోజు ఒక తెలియని నిగూఢమైన సందేశంతో వచ్చారండి. మరి బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారు? బాబాగారి మాటల వెనుకున్న అర్థం ఏంటి? బాబాగారు మరీ మరీ ఎంతలా చెప్తున్నారంటే ఖచ్చితంగా మనం విని తీరాల్సిందే. ఎందుకంటే మనం ఎక్కడ ఏదో చేస్తున్నాం, ఏదో పొరపాటు తప్పో చేస్తున్నాం, ఎక్కడో తప్పటడుగు వేస్తున్నట్టున్నాం, లేదా మనకేదో జరగబోతోంది, ఏదో ప్రమాదమో లేకపోతే ఏదో ఒకటి కీడో జరగబోతోంది. దాని గురించి హెచ్చరించాలని బాబాగారు వచ్చారు. బాబాగారు ఏ సందేశం ఇచ్చినా, ఏ సంకేతం ఇచ్చినా, ఏ సూచన అందజేసినా మన కోసం, మన భవిష్యత్తు కోసం, మనల్ని మంచి దారిలో నడిపించటం కోసమే అయి ఉంటుంది. కాబట్టి ఒక్క 2 నిమిషాలు బాబా మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారు అన్నదైతే తప్పకుండా తెలుసుకుని తీరాలండి. ఇక బాబాగారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం అయితే మొదలు పెట్టండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో విందాం. బిడ్డా, నిజానికి సమయం లేదు తల్లి నీ దగ్గర. నీకు సమయం లేదు. ఎప్పుడు అంటూనే ఉంటావు కదా, ఎప్పుడు అడుగుతూనే ఉంటావు కదా, ఎందుకు బాబా నన్ను వదిలేసావు, ఎందుకు నన్ను పట్టించుకోవటం లేదు, నిన్ను ఎంత పిలిచినా తలిచినా ఎందుకు నా వైపు చూడటం లేదు, నీ అనుగ్రహం అన్నది నా మీద ఎందుకు లేదు, నీ ఆశీస్సులన్నవి నాకెందుకు అందివ్వటం లేదు బాబా అంటూ అడుగుతున్నావు కదా తల్లి. బిడ్డా, నీ వైపు కూడా తప్పుందమ్మా. నిజానికి ఆ తప్పుని, ఆ పొరపాటును చేసి ఒక్కొక్కసారి నా మనసుకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. నా బిడ్డ ఇలా ఎందుకు చేస్తోంది, ఇలా ఎందుకు ప్రవర్తిస్తోంది అంటూ ఒక్కొక్కసారి నా మనసు చివిక్కుమంటుంది తల్లి. నీకు ఎన్నో సందేశాలు అందజేశాను, ఎన్నో సంకేతాలు కూడా అందజేశాను. నీలో ఉన్న ఆ తప్పుని, ఆ పొరపాటుని నువ్వు మార్చుకుంటావేమో అని. అది ఇప్పటికి నువ్వు మార్చుకునే ప్రయత్నం కూడా చేయలేదు తల్లి. దానివల్ల నా మనసు చాలా బాధపడింది. అందుకే అలా చూస్తూ మౌనంగా ఉన్నా. ఎప్పుడో ఒకరోజు నీలో మార్పు రాకపోతుందా అని నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నా. కానీ నువ్వు తెలుసుకోవటం లేదు. ఇక ఆఖరికి నా వల్ల కావటం లేదు తల్లి. ఎందుకంటే నువ్వు జీవితంలో చాలా నష్టపోతున్నావు దానివల్ల. ఈ వస్తువు నీ దగ్గర ఉండటం వల్లనే, ఈ వస్తువు నీ దగ్గర పెట్టుకొని నువ్వు చాలా తప్పు చేస్తున్నావు.
ఈ వస్తువు నీ దగ్గర ఉండటం వల్ల ఎంత నష్టపోతున్నావంటే నీ జీవితాన్ని నువ్వు కోల్పోతున్నావు. అది నీకు అర్థం కావటం లేదు. అందుకే నీకు చెప్పాలని నేనే స్వయంగా ఈరోజు వచ్చాను బిడ్డ. నీకు ఇదంతా అర్థమవ్వాలంటే ఒక చిన్న కథ ఒకటి చెప్తాను. ఎందుకంటే ఇది నీ జీవితం. నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు చేస్తున్న పొరపాటు, నీ జీవితంలో జరుగుతున్నది కూడా ఇదే. నీ సమస్యకి పరిష్కారం అన్నది నేను ఇక్కడ చూపిస్తాను. ఒక్క 2 నిమిషాలు విను తల్లి అంటూ బాబాగారైతే ఇలా కథ చెప్పటం మొదలుపెట్టారండి. చాన్నాళ్ల క్రితం ఒక రాజు ఉండేవాడు. అతను తన కుటుంబాన్ని అలాగే రాజ్యాన్ని ఎంతో చక్కగా చూసుకునేవాడు. కానీ కొన్నాళ్లకి అతని రాజ్యంలో మనుషుల మీద అనుమానం వచ్చింది. అతని దగ్గర 3 మంత్రులు ఉండేవారు. అందులో ఒకతను జనాల దగ్గర పన్నులు వసూలు చేస్తున్నాడని, పన్నులు సక్రమంగా చెయ్యటం లేదని, మోసం చేస్తున్నాడని అనుమానం అతనికి అనిపించింది. కానీ ఆ రాజుకి ఆ 3లో వారెవరో కనిపెట్టడం అసాధ్యమైపోయింది. తెలుసుకోవటం కష్టమైపోయింది. అందుకని రాజు 3 మంత్రుల్ని పిలిచి ఆయన పుట్టినరోజు వస్తుంది అని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగు ఇచ్చి వేరువేరు ప్రాంతాల్లో దట్టమైన అడవులకి పంపించాడు. ఆ దట్టమైన అడవులకు వెళ్ళి అక్కడ మంచి మంచి పళ్ళున్న చెట్లను చూసి అందులో మంచిగా ఉన్న పళ్ళును కోసి వేరే ఆ బ్యాగుల్లో నింపుకొని సాయంత్రానికి ఇంటికి తీసుకురమ్మని పంపిస్తాడు. 3 మంత్రులు కూడా అడవుల్లోకి వెళ్తారు. అందులో మొదటి మంత్రి చాలా నిజాయితీపరుడు. రాజు కోసం మంచి పనులన్నీ చేసేవాడు, మంచిగా ఆలోచించేవాడు, మంచి కోరేవాడు రాజును ఎప్పుడూ కూడా. అలాంటి ఆ మంత్రి ఏం చేస్తాడంటే చాలా ఫ్రెష్గా, చాలా తాజాగా, చాలా మంచి పళ్ళను వెతికి ఫ్రెష్గా ఉన్న తాజా పళ్ళును కోసి ఆ బ్యాగు మొత్తం నింపుకున్నాడు. ఇక 2వ మంత్రి కొంచెం స్మార్ట్గా, తెలివిగా ఆలోచించి రాజుగారికి ఇవన్నీ చూసే సమయం ఎక్కడుంటుంది? అంత కష్టపడి మంచి మంచి పళ్ళన్నీ ఏరుకోరి తీసుకుని వెళ్ళినా కూడా రాజుగారు ఈ బ్యాగు విప్పి చూస్తారా ఏంటి? అంత తీరిక రాజుగారికి ఎక్కడుంటుంది అని అనుకుని మంచివా పాడైనవా అని చూడకుండా అక్కడ చెట్టు కింద పడి ఉన్న పళ్ళతోటి తన బ్యాగును మొత్తం నింపేస్తాడు. ఇక 3వ మంత్రి నిజాయితీ లేని సోమరితనం కలిగిన మంత్రి. అతను కేవలం రాజు బ్యాగులు మాత్రమే చూస్తాడు, అవి నిండుగా ఉన్నాయా ఖాళీగా ఉన్నాయా అని. అంతేకాని అందులో ఏముందో అని విప్పి చూసే అవకాశం అయితే లేదని అక్కడ కింద పడి ఉన్న ఎండుగడ్డి, రాళ్ళు, రప్పలతో నింపేస్తాడు. ఇక ఈ 3 కూడా సాయంత్రానికి రాజభవనానికి చేరుకుంటారు. ఇంకా రాజుగారు ఆ బ్యాగులను విప్పే ప్రయత్నం కూడా చూడలేదు, చూసే ప్రయత్నం కూడా చూడలేదు, అందులో ఏముంది అని కూడా చూడలేదు. ఒకే మాట చెప్పాడు. భటులను పిలిపించి ఈ 3ని వీళ్ళు తీసుకువచ్చిన ఈ పళ్ళ సంచులతో వేరే వేరే జైళ్ళలో పెట్టు. 3ని కూడా విడివిడిగా ఒక్కొక్క జైల్లో ఒక్కొక్కరిని పెట్టమని ఆదేశిస్తాడు. ఇక వీళ్ళకి అన్నం నీళ్లు కూడా ఇవ్వకూడదు. వీళ్ళు తీసుకువచ్చిన పళ్ళే వీళ్లకు ఆహారం, ఇవి తిని బ్రతకాలి అంటూ ఆజ్ఞ జారీ చేస్తాడు. ఇక రాజభటులు 3ని కూడా 3 జైల్లో పెట్టేస్తారు. ఇక మొదటి మంత్రి అతను రాజు కోసం ఎంతో మంచి పళ్ళని, చక్కటి పళ్ళను ఏరి కోరి కోసుకొచ్చాడు. అతను ఆ పళ్ళని ఆ నెలంతా కూడా తింటూ హాయిగా బ్రతికేశాడు. ఇక 2వ మంత్రి ఆ కుళ్ళిపోయిన, పాడైపోయిన పళ్ళన్నీ ఏరి సంచుకేసుకుని వచ్చాడు కాబట్టి వాటిని 2-3 రోజులు అవి ఆహారంగా తిన్నాడు. అవి తినటం వల్ల అతడి ఆరోగ్యం చెడిపోయింది. ఇక ఎక్కువ రోజులు ఉండలేకపోయాడు. ఇక 3వ మంత్రి తను అసలు కనీసం పళ్ళే తీసుకురాలేదు, అంత ఎండుగడ్డి, రాళ్ల, రప్పలతో బ్యాగ్ నింపి తీసుకొచ్చేశాడు. ఇక ఆఖరికి అతనికి గతి అయ్యింది కూడా ఆ ఎండుగడ్డి, రాళ్ళు, రప్పలే. ఇంకా అవి తినలేడు కాబట్టి అప్పుడు ఏడ్చాడు ఆ మంత్రి. అప్పుడు బాధపడ్డాడు. నేను చేసిన తప్పుకి ఈరోజు ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నా, పశ్చాత్తాపపడుతున్నా. నిజానికి నాలో ఉన్న ఆ సోమరితనం, ఆ మోసం చేసే తత్వమే ఈరోజు నన్ను మోసం చేసింది. భగవంతుడనేవాడు నిజంగా ఉన్నాడు, కర్మ అన్నది నిజంగా ఉంది. అందుకే
నేను ఏం చెయ్యాలి అనుకున్నానో అదే కర్మ తిరిగి నా దగ్గరికి వచ్చింది. నేను ఏమి ఇవ్వాలి అనుకున్నానో అది నాకు తిరిగి వచ్చింది ఈరోజు. నిజంగా తప్పు చేశా నేను. ఆ రోజు నా బద్ధకాన్ని కాస్త పక్కకు పెట్టి, నా అతి తెలివితేటల్ని, నా మోసపూరితమైన బుద్ధిని కొంచెం పక్కకు పెట్టి, మంచితనంతో ఆలోచించి ఉంటే, చక్కగా పళ్ళును కోసుకొని వచ్చుంటే, ఈ నెలంతా ఈ పళ్ళనే తినేవాడిని కదా! అంటూ చాలా బాధపడిపోయి కుమిలిపోయాడు. ఇక తినటానికి తిండి లేదు, తాగటానికి నీళ్లు లేవు. సొమ్మసిల్లిపోతున్నాడు, నీరసించిపోతున్నాడు, ఒంట్లో శక్తి లేదు. ఇక ఎక్కువ రోజులు బ్రతకకుండా చనిపోతాడు. బిడ్డా, దీన్ని బట్టి నీకేమర్థమైంది? నీ జీవితంలో నువ్వు కూడా ఇదే పని చేస్తున్నావు. సమయం అన్నది మనిషికి చాలా చాలా విలువైనది, చాలా ముఖ్యమైనది. ఉన్నవాడికైనా లేనివాడికైనా ఒకే సమయం రోజులో 24 గంటలు. సమయం అన్నది 2 రకాలుగా ఉంటుంది బిడ్డ. దాన్ని నువ్వు వృధాగా, అనవసరంగా దాన్ని పాడు చేసుకుంటున్నావు. నీ సమయాన్ని పోగొట్టుకుంటున్నావు. పనికి మాలిన పనులు, పనికి మాలిన మాటలు, పనికి మాలిన చేష్టలు చేస్తూ నీకు సంబంధం లేని వాటి కోసం తాపత్రయపడుతూ సోమరితనంతో ఏ పని చెయ్యకుండా నీ సమయాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఇంకొక రకం సమయం ఏంటంటే, అది నీకు తెలియకుండానే వెళ్ళిపోతూనే ఉంటుంది. టైం అన్నది మనిషికి చాలా చాలా ముఖ్యం బిడ్డ. సమయం అన్నది చాలా ముఖ్యం. నువ్వు సరైన సమయంలో, సరైన పద్ధతిలో నీకు ఏది కావాలి, నువ్వు ఏం చేస్తే నీ జీవితానికి ఉపయోగపడుతుంది, నువ్వు ఏం చేస్తే నీ జీవితంలో నువ్వు ఎదుగుతావు అన్నది నువ్వు ఆలోచించి ఆ సమయంలో ఆ పద్ధతిగా ఆ రకంగా నువ్వు ముందడుగు వెయ్యాలి. అలా నీ ఆలోచనలు ఉండాలి. లేకపోతే ఏదో తిన్నానా, ఉన్నానా, పడుకున్నానా అంటే నీ జీవితం ఎప్పుడూ కూడా ఇలానే ఉంటుంది. నీలో ఉన్న ఈ సోమరితనాన్ని పక్కన పెట్టు. నువ్వు ఎప్పుడైతే ఈ సోమరితనాన్ని పక్కకు పెడతావో అప్పుడే నీ జీవితం బాగుంటుంది. అప్పుడే నిన్ను విజయం వెతుక్కుంటూ వస్తుంది. అది డబ్బు అయినా, ఆస్తైనా, పాస్తైనా, సుఖాలైనా, సంతోషాలైనా, నీ చుట్టూ జనాలైనా, ఎవ్వరైనా కూడా నీ దగ్గరికి నిన్ను వెతుక్కుంటూ రావాలి అంటే నీకు సమయ పాలన అన్నది చాలా ముఖ్యం. నీ సోమరితనాన్ని విడిచిపెట్టడం చాలా ముఖ్యం. ఎవరో తెచ్చి పెడుతున్నారో, నాకు 3 పూటలా కడుపు నిండుతుంది కదా అని నువ్వు సోమరితనంతో ఉంటే 3 పూటలా నాకు గడిచిపోతోంది, నా ఆకలి తీరుతోంది, ఇది చాలే అని నువ్వు బ్రతికేస్తే నువ్వు జీవితంలో ఎదిగేదెప్పుడు? నీ సత్తా నువ్వు చాటుకునేదెప్పుడు? నువ్వు ఉన్నతంగా ఎదిగేదెప్పుడు? నువ్వేంటో నువ్వు ఈ జనాలకి, ఈ సమాజానికి నిరూపించేదెప్పుడు? నువ్వు సోమరితనంగా ఉంటే ఏదీ కూడా నీ దగ్గరికి రాదు. ఆఖరికి ఈరోజు తినటానికి 4 మెతుకులు దొరుకుతున్నాయి. ఆ 4 మెతుకులు కూడా నీ దగ్గరికి రాకుండా పోయే సందర్భం ఒకటి వస్తుంది బిడ్డ. జాగ్రత్త. సమయం అన్నది చాలా చాలా ముఖ్యం. ఒక్కరోజు బాధపడతావు. నేను ఆ రోజు గనక ఖచ్చితంగా మంచిగా నడుచుకొని ఉంటే, నా సోమరితనాన్ని పక్కన పెట్టి ఉంటే, నేను ఆ రోజు అలా చేసి ఉంటే, ఆ పని చేసి పెట్టి ఉంటే, ఆ పని చేసి ఉంటే నా జీవితం ఈరోజు ఇలా ఉండేది కాదు, ఇంకొకలా ఉండేది, నేను ఎంతో ఉన్నతంగా ఉండేదాన్ని అంటూ ఒక్కరోజు నువ్వు పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. ఇది చాలా చిన్న జీవితం బిడ్డ. ఇందులో నీకు సమయం కూడా ఎక్కువ ఉండదు. రోజుకు 24 గంటలు. ఆ 24 గంటలు కూడా ఎలా గడిచిపోతాయో కూడా మనిషికి తెలియకుండానే గడిచిపోతాయి. ఆ ఉన్న కాస్త సమయంలో, రోజులో ఉన్న 24 గంటల్లో నువ్వు ఏం చెయ్యగలవు? ఎంత చెయ్యగలవు? ఎన్ని విధాలుగా కష్టపడగలవు? ఎన్ని విధాలుగా ప్రయత్నించగలవు? నీ వంతు కష్టమన్నది, నీ వంతు ప్రయత్నం అన్నది నువ్వు చెయ్యి. ఆ తర్వాత ప్రతిఫలం అన్నది భగవంతుడికి వదిలేసాయి. నువ్వు మనస్తృప్తిగా, నీలో కల్మషం లేకుండా
నువ్వు గనక కష్టపడ్డావు ఉంటే దానికి తగ్గట్టుగా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. భగవంతుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీ సాయి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఈ సృష్టి అన్నది నీకు సహకరిస్తుంది. ఈ సృష్టి నీకు తన సహకారం అందిస్తుంది. అంతేకాని నువ్వు అన్నీ వదిలేసి నేను ఏ పని చెయ్యను, నాకు ఒళ్ళు బరువు, నాకు బద్ధకం, నాకు చేత కాదు, రాదు, నేను చెయ్యలేను అంటూ ఇలా చేతగాని వాడిలా, పిరికి దానిలా నువ్వు బ్రతికేస్తూ పోతే నీ జీవితం ఎప్పుడూ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టే ఉండిపోతుంది బిడ్డ. అంతేకాదు, నువ్వు ఎక్కడ పని చేసినా, ఎవరితో మాట్లాడినా, ఏం చేసినా కూడా నిజాయితీతో ఉండటం నేర్చుకో. నమ్మకంతో ఉండటం నేర్చుకో. నీ నమ్మకమే నీ గౌరవాన్ని రెట్టింపు చేస్తుంది. నీ నమ్మకమే నిన్ను కాపాడుతుంది. నీ నిజాయితీనే నిన్ను కాపాడుతుంది. అంతేకాని నేను ఎవరికీ తెలియకుండా చేసేస్తున్న ఈ పని, ఈ చిన్న చిన్న మోసాలు ఎవరు గ్రహించలేరులే అని నువ్వు అనుకుంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ప్రపంచమంతా చూడదా అన్నట్టు ఉంటుంది వ్యవహారం. ఎప్పుడో ఒక్కరోజు నీ మోసం అన్నది బయటపడుతుంది. జాగ్రత్త. జీవితంలో ఎప్పుడూ కూడా నమ్మకంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, క్రమబద్ధతతో ఉండాలి, సమయ పాలనతో ఉండాలి, కష్టపడాలి, నీ పనిని ఇష్టపడాలి, నీ చుట్టూ ఉన్నవాళ్ళని ఇష్టపడాలి, నీతో ఉన్నవాళ్లను ఇష్టపడాలి, సంపాదనని ఇష్టపడాలి, ఇష్టంగా కష్టంగా సంపాదించాలి. అప్పుడే జీవితంలో నువ్వు ఉన్నతిని చూస్తావు, ఉన్నత స్థానానికి చేరుకుంటావు. ముందు నీలో ఉన్న ఈ వస్తువు సోమరితనం, నిజాయితీ లేకపోవటం, ఈ రెండింటినీ కూడా నీ నుంచి తీసి దూరంగా విసిరిపడే బిడ్డ. నీ సాయి మాట మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా నీలో ఉన్న ఈ సోమరితనాన్ని వీటిని విసిరి దూరంగా పడేయి. అప్పుడే నీ జీవితం బాగుంటుంది. అప్పుడే నీ సాయి నువ్వు పిలవగానే పలుకుతాడు. నేనెప్పుడు చెప్తాను కదా బిడ్డ, పిలిస్తే పలుకుతా అని. ఎప్పుడు నా బిడ్డలు నీతి నిజాయితీగా ఉంటారో, తన కష్టాన్ని తాను నమ్ముకుంటారో, ఎదుటి వాళ్లను మోసం చెయ్యకుండా ఉంటారో, ఇతరుల మీద ఆధారపడకుండా ఉంటారో, ఇతరుల కష్టాన్ని శ్రమని దోచుకోకుండా ఉంటారో, వాళ్ల కష్టాన్ని నమ్ముకొని నలుగురికి మంచి చేస్తూ, తనకు తోచిన దాన ధర్మాలు చేస్తూ, దైవారాధనలో ఎవరైతే ఉంటారో అలాంటి నా బిడ్డలు ఒక్కసారి కష్టంలో ఉన్నప్పుడు సాయి అనగానే వెంటనే వారి ముందు రెక్కలు కట్టుకొని వాలిపోతాను బిడ్డ. అర్థమైంది కదా తల్లి నేనేం చెప్పానో? నీ మీద నాకు కోపం ఎందుకు వచ్చిందో అర్థమైందా? నువ్వు చేసిన తప్పేంటో అర్థమవుతోందా? నువ్వు చేస్తున్న పొరపాటేంటో అర్థమవుతోందా? నీలో ఉన్న ఆ వస్తువు ఏంటో అర్థమవుతోందా? నిన్ను చెడగొట్టి నాశనం చేసి నీ కష్టాలన్నిటికీ కారణమవుతున్నా ఆ చెడ్డ వస్తువు ఏంటో నీకు అర్థమవుతుందా? ఆ ప్రమాదకరమైన వస్తువు ఏంటో నీకు అర్థమవుతోందా? అర్థమైతే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది తల్లే. బిడ్డా జాగ్రత్త. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నీ సాయి అనుగ్రహం నీ మీద ఎప్పుడూ ఉంటుంది. అది ఎప్పుడు నువ్వు మంచి దారిలో నడిచి, మంచిగా ఆలోచించి, మంచిగా మాట్లాడినప్పుడు మాత్రమే అని గుర్తుంచుకో అంటూ ఈరోజు బాబాగారు అద్భుతమైన సందేశాన్ని మనకు అందించారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక బాబాగారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం.